ఎక్కడికి వస్తావు? ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా అసలు నీకు? నేను చికెన్ షాప్కి వెళ్తున్నా. ఐల్ బి రైట్ బ్యాక్ విత్ యు. ఏం తింటున్నావు? ఏమేమి శాండ్విచ్ అది? ఏముంది దానిలో? అవునా? ఇప్పుడే వస్తా 2 minutesలో. చికెన్ తీసుకుని వస్తా. చెప్పు నాన్న, 2 minutesలో వస్తా. చెప్పండి. నేను ఇప్పుడే వస్తాను నాన్న, 2 minutesలో. ఏం కావాలి నీకు? Big bar? Fig bar? Yeah. Okay, sorry. Okay, I'll get you a fig bar. Can you give me 3 fig bars? Yeah. I'll see what I get. మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమెరికా చౌరస్తా. వద్దు నాన్న, ఇల్లు పుష్ సార్ చేయి పోనీరా. బస్ పోయి అయినా నాన్న. థ్యాంక్ యూ, బాయ్, లవ్ యూ గైస్. I will get it. Okay. Can you come in 2 minutes? I mean 1 minute. I will. Pipi వస్తున్నాయి? No. పో. Bye, Dad. Bye. ఇంత చికెన్ తెచ్చుకొని గోంగూర చికెన్ చేసుకుందాం. So let's begin the show. ఫిగ్ బార్లు కొన్నా వీడికి, అవేన్ గడికి. దాంతోపాటు ఇది కూడా తీసుకున్నా. ఇదేంటంటే మాంటెరో జాక్ చికెన్ పెకిటో. దాన్ని సరిగా పలికానో లేదో అనేది నాకు డౌటే. బట్ బేసిక్గా ఏంటంటే దీని లోపల చికెన్ పెడతారు. ఒక నిమిషం ఆగండి, సీట్ బెల్ట్ వేసుకో. చపాతి లోపల చికెన్ పెడతారు. ఆల్రెడీ సెమై కుక్ చేస్తారన్నమాట. కొంచెం కుక్ చేసి వీళ్ళకి పంపిస్తారు. ఈ షాప్ ఉంది కదా వెనకాల, వీళ్ళకి పంపిస్తారు. వీళ్ళ దగ్గర గ్రిల్స్ ఉంటాయి అనమాట. వీళ్ళు తిప్పుతూ ఉంటుంది. దీన్ని తిప్పితే ఈ కలర్ వస్తుంది. జరుగు చెప్పరా. I didn't get anything for you because you're not listening to me. You got it. What? You got it. Why? You didn't say anything to me. Thanks, Dad. That's it? That's it? Okay. కింద వైన్ బాటిల్ కూడా తీసుకొచ్చిన ఫ్రెండ్స్. ఎందుకు పడి ఉంటుంది కదా సైడ్ కానీ. ఇదైతే మంచి చికెన్ ఇంకా ఫ్రీజర్లో పెట్టి ఒక 4-5 రోజుల తర్వాత తీసి ఉంటారు మన కోసం స్పెషల్గా. సో You like it? You like it? ఈ గ్లౌజెస్ వేసుకోకపోతే నాకు సాటిస్ఫాక్షన్ అనిపించదు నాన్న. యా, చాలా క్లీన్గా షెఫ్ లాగా చేయాలనిపిస్తుంది. బట్ ఏంటంటే యూజువల్గా మిస్ అయిపోతా ఉంటాం వీడియోస్లో. వీడియోస్లోనే మిస్ అయిపోతా. రియల్గా అయితే చేస్తా కదా, నీకు తెలుసు అనుకుంటా. అట్లా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే యాక్చువల్లీ ఎక్కువ మాంసం కనిపిస్తుంది అనమాట. చూసినారు ఇప్పుడు ఎంత మాంసం కనిపిస్తుందో. ఒకటి చాలా పెద్ద ఉంది కదా పొరగా. ఇది చచ్చిపోతున్నాయి కదా.
తిరునాళ్ళలో రోజుకి 100 బెలూన్లు కట్టేటోడు డాడీ. ఎట్లా అక్కడ పని చేసినావా? అక్కడ పని చేసేవాడువా? అంకుల్స్ కి హెల్ప్ చేసేవాడిని అంతే. తెలుసు కదా ధర్మ. ఎట్లా ఎన్సీసీయా? నీకు ఎందుకు అసలు చిన్నప్పుడు నువ్వు తిరునాళ్ళకి ఎప్పుడు వెళ్ళేవాని? తిరునాళ్ళలోనే ఉన్నా నేను. తిరునాళ్ళలోనే ఉన్నా, అప్పుడప్పుడు ఇంటికి వచ్చా. ఓకే. తింటానికి వైన్లోకి. సంస్కృతి ఇప్పుడే ఏం అడిగిందో తెలుసా ఫ్రెండ్స్? కొంచెం చికెన్ ఫ్రై కూడా చేయొచ్చు కదా అన్నది. మన దగ్గర చికెన్ కూడా ఎక్కువనే ఉన్నది కదా. చికెన్ ఫ్రై, గోంగూర చికెన్ 2 చేస్తాను అంతేనా? వీడికి అంత ప్రేమ వచ్చేసింది. నీకు కూడా కావాలా చికెన్ ఫ్రై? ఓకే. ఒక చిల్లుల గిన్నె తీసుకొని దానిలో మన చికెన్ అంతా కూడా చొప్పించి లోపలికి చికెన్ బ్రాత్తోనే మన అన్నాన్ని కుక్ చేయాలనుకున్నాం కాబట్టి చాలా నీట్గా కడుగుదాం మన వల్ల అయినంత వరకు సాయశక్తుల. బొచ్చ మూవర్స్, బొచ్చ ప్యాకర్స్ అండ్ మూవర్స్. On a run from my given disaster, speed away from the holy mind, pride. I swear I never thought it would matter if I'm gone by now. All my weakness keep on linger on repeat like it will be my favorite song. Oh, I know I should be moving on, but you got me good, you got me good. I keep on driving till it bends, still it feels like I pretend. Keep on driving and driving along the road tonight. Lost my head over my back between the jars and bottle jack. Just me and all the red lights. Keep on driving and driving. అఖిరా గారి బర్త్డే కూడా వస్తున్నది ఆగస్ట్ 10th. మన బర్త్డే ఇంకొక 10 రోజుల్లో ఉన్నట్టున్నారు, 15 రోజుల్లో. ఎక్కడ సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి సంస్కృతి అడిగింది. నేను అన్నాను ఒక గెటవే లాగా ఎక్కడికైనా మౌంటైన్ మీదకి క్యాంపింగ్ లాగా వెళ్ళిపోదాము, అక్కడనే సెలబ్రేట్ చేసుకుందాము, అంటే అక్కడనే కేక్ కట్ చేపిద్దాము పొద్దున్నే లేచి సన్ రైజ్కి అన్నట్టు అని అన్నాను నేను. Yeah, in 15 days, 2 weeks. We will go, but Saturday evening around 6:30. సాటర్డే వస్తుందా ఏంటి? Saturday వస్తుంది. ఓకే. సో ఫ్రైడే క్యాంపింగ్ చేద్దాము, సాటర్డే ఇంట్లో ఉందాం అంటున్నాం. ఎన్నాడా ఎన్న ఇది? అరే నేను ఏదో మంచిగా జాలీగా వైన్ దాక్కుంటే ఇట్లా డాన్స్ చేసుకుంటూ వస్తుంటే బాంబులు వేలు ఇట్లా మనకి సడన్ గా ఎవరికైనా భయం వేస్తుంది, ఎంత వీరుడికైనా భయమే కదా. మద్యపానం పెద్దగా తీసుకోను నేను. నువ్వు తీసుకునేది ఏంటి, లెమనేడా? ఇప్పుడు కాదు, అంటే ఛాన్స్ వచ్చినప్పుడు మాత్రమే అని చెప్పబోతున్నా. నువ్వు అరే బయటకు పోరా, నన్ను ప్రశాంతంగా నా ఫ్రెండ్స్తో మాట్లాడుకునేవు, ఎలా ఉన్నాను, అందంగా ఉన్నానా లేదా అనేది మీరు తెలియజేసుకోగలరు. అదొక్కటి ఏంటంటే నన్ను ఇట్ జస్ట్ కీప్స్ మీ మూవింగ్ ఫార్వర్డ్, యు నో వాట్ ఐ మీన్. అరే ఏమరా, ఏంది ఏంది ఎవరేం చేస్తున్నారు దాన్ని, ఎందుకు ఏమైతుంది అసలు, ఎందుకు పగలగొట్టేసి నువ్వే లేకపోతే ఒకటేసారి. నాకు తెలుస్తుంది పగులుతున్నాయి బుగ్గలు అని చెప్పేసి నార్మల్గా ఉంటాను నేను. అరే నేనేదో పనిలో ఉంటే పగలలేదు అసలు, పగలగొట్టేసి అన్ని పగలగొట్టేసి. ఫ్రెష్ చికెన్ డ్రాప్ చేసేస్తాం. అనుకుంటున్నాను ఒక 10 minutesలో కుక్ అయిపోతుందేమో అనుకుంటున్నాను. 50% చాలు, కొంచెం కుక్ అయిపోయిన తర్వాత దాన్ని తీసేద్దాము. అది చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఇంకా మిగతాదంతా కుక్ అయిపోతుంది. మన గోంగూర బొకే ఫ్రెండ్స్. ఈ గోంగూర ఆకులు కొంచెం తీయడానికి హెల్ప్ చేయగలరా? యా, మామీ దగ్గర తీసుకెళ్ళి ఈ ఆకులన్నీ కూడా మంచిగా తీయండి.
జస్ట్ ఆకులు తుంపియమని చెప్పి నాకు. ఓకే Let's have a balloon party. ఏది చేసుకున్నావు లేదా నీ బెలూన్ పార్టీ మీద తెల్లమ్మ పడ Let's have a balloon party. చేసుకున్నావురా చేసుకున్నావు. ఏం చేయమంటున్నాను ఇప్పుడు? ఏం చేయమంటే చెప్పు. Okay. I'm gonna make something. I'll just be right back. ఓకే మనకేంటంటే మనలాగా బిజీగా ఉంటాం ఇష్టం. నేను క్యాంపింగ్ కోసం అని చెప్పేసి బ్యాగ్ సెట్ చేసుకున్నాను. ఆ బ్యాగ్లో అన్నీ పెట్టుకున్నా, థింగ్స్ అన్నీ పెట్టుకున్నా. పెద్ద బ్యాగ్ మోటార్ సైకిల్ మీద పెట్టుకోవడానికి చూపిస్తారండి. ఇక్కడ ఈ బ్యాగ్లో థింగ్స్ అన్నీ పెట్టుకున్నా. ఇది మన క్యాంపింగ్ సైట్. దీనిలో లైట్స్ అను ఒక ట్రైపాడ్ స్టాండ్. Oh, I'm going to camping. I'm gonna put something else. ఇప్పుడేమవుతున్నా నాకు ఇంకేమవుతుంది. చాలు చాలు చాలు. సో వాడు కూడా క్యాంపింగ్ పోతాడట. వాడు ఏంటిది పాలు నింపుకున్నాడు వాడి గ్లాసులో. చూపిస్తానండి. నైట్ 11 అయింది. ఆ 11ంటికి ఇక్కడికి వచ్చి ఏదో వాడి కప్పు తీసేసినావా? అవునా? ఉట్టిపల్లె తాగేసిండా? అవునా? తాగేసిండట. సో ఆ గ్లాస్ ఉంటుంది ఇంత గ్లాసు, దాంట్లో 11ంటికి 2 గ్లాసుల్లో పాలు పోస్తున్నాడు. దేనికి అంటే నేను కూడా క్యాంపింగ్ పోతా అంటున్నాడు వాడు. ఎందుకురా ఈ పగులుతున్నాయి? వదిలిపెట్టి మనం వదిలే. ఏం పగుళ్ళు పగులుతున్నాయి? నా గుండె పగిలేటట్టే ఉంది ఈరోజు. ఇది మరీ ఘోరం. ఇది ఏంటి నీకేమో వచ్చింది రా దానిలో? ఇంకొక 2 minutes పెడదాము. దాని తర్వాత చికెన్ని తీసేసి వాటర్ కూడా బయటకు తీసేసి మనకి ఎంత కావాలనో అంత వాటర్ అదే మన రైస్కి దానిలో పోసుకుందాం. మళ్ళీ నువ్వు బయటకు పోస్తా. గోంగూరకి వెళ్ళి వస్తున్నావు. Look what it did, Dad. Dad, look what it did. Yeah, it's ready? Yeah. I'm coming. 1 second, okay? And there's a girl in here. Girl? Yeah. Who is she? Is she your girlfriend? No. No? Who is she then? I don't know. I know close the door. But don't peek, it's a surprise. You both close your eyes. You both close your eyes. Sure, Nana. If I close my eyes, I'll cut my finger. I'm not gonna look at you, alright? You do what you wanna do, and when you're done, let me know it's done, and I'm gonna look at it, alright? ఇంత చిన్నగా కట్ చేసుకోండి. అట్లా అని చెప్పేసి మిక్సీ బట్టి పేస్ట్ చేయకండి. జస్ట్ చిన్నగా కట్ చేసుకోండి అంతే. And there's a monster truck in there. And there's a girl. The girl is on the bottom. Mom! Look! There's a girl. 3 ప్యాన్స్ సార్. ఇది చిన్నవాళ్ళ ప్యాన్, ఇది గోంగూర చికెన్ ప్యాన్, ఇది మన చికెన్ ఫ్రై ప్యాన్. ఇది వీళ్ళు పడేసినాక క్యాజువల్. నాకు భయం అవుతుంది ఇప్పుడు నిజంగానే. వాడు వచ్చి ఏమంటాడా అని. నానా బై మిస్టేక్ ఒక పంచర్ అయిపోయింది. ఐమ్ సో సారీ. మీ క్యాజువల్ పడేసినాను నేను. ఐమ్ సారీ. ఐమ్ రియలీ సారీ. కెన్ యూ ఫిక్స్ ఇట్ ప్లీజ్? ఐమ్ సారీ. కెన్ యూ ఫిక్స్ ఇట్? It's okay. థ్యాంక్ యూ. I forgive you. థ్యాంక్ యూ. కూరగాయలు ఫర్గివ్ చేయడం అనేది చాలా పెద్ద మాట సార్. ఎందుకంటే వాళ్ళు అంత ఈజీగా వాళ్ళు ఫర్గివ్ చేయరు వాళ్ళు. అందుకోసం. Dad, look at my new one. అవునారా? అబ్బా భలే చేసినావురా. మస్తున్నదిరా. Red, orange. నాకు నచ్చిందిరా. నీది I'm నచ్చింది. making a pattern. నచ్చిందిరా. నాకు నచ్చిందిరా. మస్తు I'm నచ్చింది. making a pattern house.
అరే In a powder and castle. ఇంగ్లీష్ గట్టిగా మాట్లాడుతున్నారా అభియాన్ నువ్వు? డాడీకి అంత ఇంగ్లీష్ రాకపోవచ్చురా. రే డాడీకి తెలుగు స్పష్టంగా తెలుసురా. నువ్వు ఎంత తెలుగునే మాట్లాడరా, నేను మాట్లాడతా. కానీ ఇంగ్లీష్ ఏంటంటే నేను అప్పుడప్పుడు స్టంబుల్ అయిపోతాను. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం కాదురా నేను. అరే అభియాన్, నేను ఇంగ్లీష్ మీడియం కాదురా. నేను ఇంగ్లీష్ మీడియం కాదురా. అడగలేదు కదా. అవకాడో ఆయిల్ అమ్మో, ఎందుకురా అంత డీసెంట్గా ఇదైపోయావు నువ్వు అవకాడో ఆయిల్కి? ఎందుకమ్మా, ఎందుకురా నీకు అవకాడో ఆయిల్? ఆయిల్ తినట్నా దాంట్లోనే నుంచి వాళ్ళని కూడా తినవచ్చు. గోంగూర చికెన్, అయ్యో వేడి కూడా కాలేదు ఇది త్వరగా. అది వేడి కూడా కాలేదు, నన్ను క్షమించండి. యూజువల్గా మాత్రం వేడి ఉన్నప్పుడు వేసుకోండి మీరు. తుల్లి నా చేతుల మీద పడుతున్నాయి. మీరు చూసారా, ఓంకార్ కామెడీ చేశాడు. ఓంకార్ నా మీద సెంటర్ వేసాడు. అరే మస్తు ఉన్నదిరా క్యాజువల్, నాకు నచ్చిందిరా, చాలా బాగుంది నీ క్యాజువల్. సూపర్ నాన్న, సూపర్, మస్తు ఉన్నది క్యాజువల్ మాత్రం మస్తు ఉన్నది. పాగలేదు నీ క్యాజువల్ చూసి. మంచిగా ఉంది కదా వైన్, నచ్చింది నాకు కూడా. అబ్బా పుదీనా వాసన కూడా మంచిగా ఉంది. I put lots of triangles and I put one square. అవునా? Yeah, and I built it this tall. అవునా? You want me to build it even more taller? మింట్ మాత్రం క్రేజీ స్మెల్ వస్తుంది జాను. అందరి ఇళ్లలో మింట్ ఇట్లనే స్మెల్ వస్తుంది అంటవా? మింట్ ఎక్కడైనా మింట్ స్మెల్ వస్తుంది. వీడు కష్టపడి మాట కూడా మాట్లాడాడు. మింట్ మాత్రం చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇట్ ఫీల్స్ ఫ్రెష్. దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ కీప్ మీ గ్రౌండెడ్. యు నో వాట్ ఐమ్ సేయింగ్? నిజంగా ఇది మింట్కి వచ్చినాను కదా, ఎక్కేసి వస్తుంటే సడన్గా ఒక ఇదేంటిది ఇల్లు ఇదంతా మింటేసుకోవడం ఏంటి, మేము పంటలాగా మేము కట్ చేసుకొని రావడం ఏంటి, అట్లా ఒక మనసులో. అరే మస్తు ఉన్నదిరా, మస్తు ఉన్నది. నేను అబద్ధం ఆడతలేను, అది ఒక చర్చ్ లాగా ఉన్నదిరా, మంచి గుడ్ చర్చ్ లాగా ఉన్నది. Did you like it, Dad? సూపర్ ఉన్నది నాన్న. కానీ ఈజ్ ఇట్ ఏ చర్చ్? This is the chimney. చిన్ని Yes. More squares, Dad. మోర్ స్క్వేర్స్. Yeah. సో చికెన్ ఫ్రైలో కొంచెం పుదీనా వేసిన, చికెన్ వేసేసిన, గోంగూర చికెన్లో ఆనియన్స్ వేసిన, గోంగూర వేసిన, దీనిలో కొంచెం పసుపు వేస్తాను. ఇప్పుడు ఇది చిన్నోళ్ళ చికెన్ ఫ్రై, దీనిలో ఆనియన్స్ వేసిన, మింట్ వేసిన, చికెన్ వేసిన. మూడిట్లో కూడా కొంచెం అల్లం పేస్ట్ పోతుంది మై ఫ్రెండ్స్.
నువ్వు కూడా అదే ఏమంటారు ముగ్గురం బతుకమ్మ ఎత్తుకున్నట్టు కాదు, నీకు ఇస్తున్నా తింటానికి. ముగ్గురం షేర్ చేసుకుంటాం కదా అని ఇంకో చేయమని. ఫస్ట్ నేను తినమంటున్నా అంతే. ఓకే కాలుతుందిగా ఆరామ్సే టెన్షన్ పెట్టండి. చూడండి ఇట్లాంటి పీస్ తీసుకోండి, తీసుకొని దానికి ఉన్న కండని లాగి ఒక ఆనియన్ రింగ్ ఏదైనా ఉంటే ఆ రింగ్ మధ్యలో మంచిగా పెట్టండి, దాన్ని టోపని పెట్టి ఇంతంతా అబ్బో నా మీద పిండ. వీడు పెద్ద టవర్ కట్టుకున్నాడు, అక్కిగాడు వచ్చేసి మొత్తం కూడా కూల్చేసింది. చూడండి ఎట్లా కూల్చేసిండు. నిజంగా అక్కిగాడు ఎంత రౌడీ పిల్ల తయారవుతున్నాడంటే ఆ ప్రామిస్ చెప్తున్నాడు. అక్కి చూడు ఎంత ఇంత కసిగా తీస్తున్నాడు వాడు, ఇంత కసిగా తీస్తున్నాడు చూడు మొత్తం. అసలు వాడికి తెలియదు కదా అడ్డం ఎట్లా. అక్కి వాట్ యూ డిడ్ ఈస్ నాట్ ఫేర్. ఓకే వాట్ యూ డిడ్ ఈస్ రియలీ నాట్ ఫేర్. ఇంత కష్టపడి తెచ్చిందో తెలుసా అదేం కాదు. ఇది తవా నిమ్మకాయ పిండిన తర్వాత నిమ్మకాయ పిండుకొని తిన్నదంట. ఆ కళ్ళు ఇట్లా బయటకు పడ్డది, మీ కెమెరాలో పడలేదు. అది పడలేదు. వెల్కమ్ Dad, you're the best cooker. you're the best chef అనాలి, కుక్కర్ కాదు. You're the best chef. You're the best chef. Thanks Nana, I really appreciate it. Keep finding myself in these dark rooms, and I don't know how to get out now that I'm not with you. No. Again and again, yeah, again and again. Another ball, another night, another friend of a friend. Again and again, yeah, again and again. I can't even see the bottle. Baby, you're my biggest problem. Even when the Silverado not starting and it's early in the morning, baby, it's still better than you. Why'd you have to leave me heartless? Heartless. Why'd you have to leave me heartless? Heartless. ఇంతకు ముందు నేను గోంగూర చికెన్ చేసినప్పుడు వాటర్ లాగా వచ్చిండే అనమాట. ఈ ఫ్రై ఎక్స్ట్రీమ్లీ గుడ్. యాక్చువల్గా ఈరోజు క్యాంపింగ్ పోవాల్సి ఉండే. నేను ఓంకారు బైక్ మీద క్యాంపింగ్ పోదాం అనుకున్నాము. వెళ్ళి ఏదైనా ఒక నేషనల్ పార్క్లో మంచి మౌంటైన్ దగ్గర పైకి వెళ్ళిపోయి మంచిగా ఈరోజు నైట్ పడుకొని పొద్దున్న లేచి ఆ కొండ మీద నుంచి చూస్తే వేరే కొండలు కనిపిస్తే ఊటీ చూసినాం కదా, సంథింగ్ లైక్ దట్ నేను అట్లుంటే బాగుంటుందని అట్లా అనుకున్నాను నేను. బట్ మళ్ళీ అగైన్ వైఫ్ పిల్లలు ఇదంతా ఫ్యామిలీ ఉంది కదా, దీని గురించి ఆలోచించి ఉండిపోయినా. But again, it's a good day. I'll see you guys in the next one. Until then, cheers. I'm going to get you. I can't even see the ball